Hello friends, welcome back to our channel friends. Dr. YSR University of Health Sciences కి సంబంధించిన BSc MLT BPT అండ్ బేసిక్ పారామెడికల్స్ అయితే ఏవైతే ఉన్నాయో సో వీటికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ ఒక సీట్ అలాట్మెంట్స్ అయితే వచ్చేసిందండి. సో ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో వెంటనే వీడియో చూసేసేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఒక విషయం ఏంటంటే లైక్ చాలా మంది అయితే చాలా కామెంట్స్ అయితే చేస్తున్నాను రిగార్డింగ్ రిపోర్టింగ్ గురించి. సో రిపోర్టింగ్ చేసే టైంలో అన్న మాకు ఇప్పుడు కాలేజ్ నచ్చలేదు, సో మేము రిపోర్టింగ్ చేయకుండా వెళ్ళొచ్చు సెకండ్ ఫేజ్కి. అండ్ అలాగే మాకు ఇప్పుడు ఫీ పేమెంట్ ఏమైనా చేయాలా, ఫీ పేమెంట్ చేస్తే ఎంత ప్రైవేట్లో వస్తే ఏమైనా ఎక్స్ట్రా ఫీ ఏమైనా పే చేయాల్సి ఉంటుందా, సో ఎట్లా అన్న అనేసి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. రిగార్డింగ్ దట్ డౌట్స్ మనమైతే ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్ లైక్ మీరైతే చూసుకోవచ్చు, మన ఈ కామెంట్స్ వీడియో ఎందుకు చూస్తున్నాం అన్న అనేసి మీరైతే అనుకోవచ్చు. సో ఇది సహజం, అందరికీ వస్తుంది డౌట్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నాను అంటే కామెంట్స్ వీడియో చేయడం వల్ల సో ఎవరెవరైతే కామెంట్ చేసినారో సో ఆ కామెంట్స్ అనేవి మరికొందరికి కూడా ఈ డౌట్స్ అయితే వచ్చి ఉంటాయి. సో వాళ్ళు కామెంట్ చేయకపోవచ్చు. సో చేయకపోగా ఈ కామెంట్స్ నాకు ఇంపార్టెంట్ అనిపిస్తే సో నేను ఈ వీడియోలో పెడతాను అనమాట. సో ఒక్కరు కామెంట్ చేసినవి సో మిగతా వాళ్ళకి కూడా ఆన్సర్స్గా మారేసి వాళ్ళ డౌట్స్ కూడా తీరుతాయి అనమాట. సో అందుకోసమే నేను ఏం చేస్తున్నాను అంటే లైక్ ఈ కామెంట్స్ వీడియో అనేది చేస్తున్నాను. సో కామెంట్స్ వీడియో ముఖ్య ఉద్దేశం అయితే అది ఫ్రెండ్స్. సో ఒక్కరు కామెంట్ చేస్తే ఆ డౌట్ అయితే వేరే వాళ్ళకి కూడా వచ్చి ఉంటుంది అనేసి నేను అనుకుని, అంటే లైక్ ఆ ఇంపార్టెంట్ డౌట్ అనిపిస్తేనే అన్ని కామెంట్స్లో నుంచి సో ఏవైతే వ్యాలిడ్ కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ అయితే నేను డ్రా తీసేసి ఈ వీడియోలో అయితే మీ ముందు అయితే ప్లేస్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫర్ దట్ నేనైతే వీడియో అయితే ఇంత ల్యాగ్ చేయడం అయితే నాకైతే అంత నచ్చదు. సో ఫ్రెండ్స్ ఏంటంటే ముఖ్యంగా మీరైతే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నేనైతే మీకు కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను అనమాట. సో ఇప్పటి నుంచి అంటే లైక్ మీకు అప్లికేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి అయితే చెప్తున్నాను. సో అయినా మన వీడియోస్ చాలా మంది చూడట్లేదు. సో అయినా పర్లేదు, నేను వీడియో అయితే చేస్తూ ఉంటాను కంటిన్యూస్గా, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఒక డౌట్ ఏంటి అంటే ఫ్రెండ్స్ లైక్ మీరు ఎండ్ వరకు మీకు క్లాసెస్ రన్ అయ్యేంత వరకు అయితే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను విత్ ఫ్రీ కాస్ట్ అనమాట. సింగిల్ రూపీ కూడా కాస్ట్ అవ్వకుండా మిమ్మల్ని అయితే గైడ్ చేస్తూ ఉంటాను మీకు క్లాసెస్ స్టార్ట్ అయ్యేంత వరకు. సో లైక్ దట్ మీకు టాప్ కాలేజీలో సీట్ వచ్చేలా నేను చూసుకుంటాను. సో కేవలం మీరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ అయితే చేయడం మాత్రమే. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ బిగిన్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ముఖ్యంగా మనం మాట్లాడుకునేటటువంటి డౌట్స్ ఏంటి అంటే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వస్తే ఎంత ఫీ పే చేయాలి ఒకటి, అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన కాలేజ్ నచ్చలేదు రిపోర్టింగ్ చేయాలో వద్దా సెకండ్, అండ్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రావాలా సెకండ్ ఫేజ్కి పెట్టుకోవచ్చా, ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలా సెకండ్ ఫేజ్కి పెట్టుకోవచ్చా. సో కంప్లీట్ రిపోర్టింగ్ ప్రాసెస్ కోసం ఈ వీడియో అయితే మీరైతే చూడగలరు. సో ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి కామెంట్ చూసుకున్నట్టయితే అన్న కంప్లీట్ రిపోర్టింగ్ కోసం వీడియో చేయండి అని అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, మీకు అయితే ఇప్పుడు ఓవరాల్గా చెప్తాను. మనకి ఎందుకంటే వ్యూస్ అనేవి ఎక్కువ రావట్లేదు కాబట్టి ప్రతి వీడియో చేయడం అయితే కుదరదు అనమాట. సో నేను మీకు ఒక ఐడియా ఇస్తాను, జస్ట్ చూడండి. సో కంప్లీట్ రిపోర్టింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోనికి ఏదైతే 5,000 రూపీస్ మీరు పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ అలాట్మెంట్ ఆర్డర్తో పాటు సో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు బోనఫైడ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్స్, అండ్ అలాగే 10th మెమో అండ్ ఇంటర్ మెమో అండ్ ఇంటర్ యొక్క టీసీ ఒరిజినల్. సో ఇవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి. సో ఇన్కమ్, క్యాస్ట్ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అలాగే మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అండ్ గ్యాప్ వచ్చి గ్యాప్ సర్టిఫికేట్, అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ ఫాదర్ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ మదర్ యొక్క రేషన్ కార్డ్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎందుకంటే జగన్ అన్న విద్యా దీవెనకి అప్లై చేస్తారు కాబట్టి. సో ఇవన్నీ అయితే ఇప్పుడు అలాంగ్ విత్ దిస్ మీ ఒక 2-3 ఫోటోగ్రాఫ్స్ అయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చెప్పినటువంటివి ఉన్నాయి కదా, సో ఇవి 2 సెట్స్ అయితే జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. అండ్ అలాగే ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఇప్పుడు మీరు జిరాక్సెస్ తీసుకునే టైంలో 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అలానే పెట్టేసేయండి. సో మీకు ఇక్కడ 10th మెమో ఇంటర్ మెమో ఉంది కదా, సో ఇవి మాత్రం కలర్ జిరాక్సెస్. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కలర్ జిరాక్స్ అయితే తీసి పెట్టుకోండి. సో ఎందుకు చెప్తున్నానంటే సో మనకి రేపటి రోజున ఏమైనా అవసరం వచ్చిందనుకో, లేదంటే ఏదైనా జాబ్ ఆపర్చునిటీకి అప్లై చేసుకోవాలనుకోను, సో మనకైతే వీళ్ళైతే సర్టిఫికేట్స్ ఇవ్వాలన్నమాట. సో మనం కాలేజ్లో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత 4 years వరకు మనకైతే సర్టిఫికేట్స్ అయితే కనిపించవు. సో అందుకోసం నేను చెప్తున్నాను, మీకు ఇంపార్టెంట్ అనిపించినటువంటి సర్టిఫికేట్స్తో పాటుగా 10th మెమో అండ్ ఇంటర్ మెమో అయితే కలర్ జిరాక్సెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అయితే తీసి పెట్టుకోండి. సో మనకి పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినా కానీ, సో అండ్ అలాగే ఏదైనా ఇప్పుడు ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కానీ
సో ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న ఆపర్చునిటీస్కి మనమైతే పదే పదే కాలేజ్కి వెళ్ళి అడగలేం కదా, అడిగినా వాళ్ళు ఇవ్వరనమాట సర్టిఫికేట్. సో మీరే కలర్ జిరాక్స్ తీసేసి పెట్టుకుంటే సో మీకే అవసరం పడుతుంది అనమాట ఎప్పుడైనా. సో ఇది ఫ్రెండ్స్, ఇట్లాంటి టిప్స్ అయితే ఎవరు చెప్పారు వేరే ఛానల్లో, ప్లీజ్ మన ఛానల్లోనే ఇట్లాంటి చెప్తారనమాట. ఇది మీరు ఫాలో అయితే కనుక మీకైతే లైక్ ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుందని అయితే నేనైతే చెప్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ సర్టిఫికేట్ తీసుకొని మీరైతే కాలేజీకి వెళ్ళాలి. సో ఈ సర్టిఫికేట్స్తో పాటు ట్యూషన్ ఫీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ట్యూషన్ ఫీ అంటే ఏం లేదు, కాలేజీకి అయితే మనమైతే పే చేయాలన్నమాట. సో యూనివర్సిటీ ఫీ వేరే, అది అలాట్మెంట్ ఆర్డర్కి డైరెక్ట్ పే చేసినాం అయిపోయింది అనుకోండి. సో ఆఫ్టర్ పేయింగ్ దట్ అలాట్మెంట్ ఆర్డర్ ఫీ ఆర్ యూనివర్సిటీ ఫీ, you have to pay tuition fee along with that. So while reporting you have to pay this, ఎందుకు అంటే ట్యూషన్ ఫీ పే చేస్తేనే మీరైతే రిపోర్టింగ్ చేసినట్టుగా కన్ఫర్మ్ అయితే చేస్తారనమాట. సో ట్యూషన్ ఫీ వచ్చేసి అరౌండ్ 20,000 నుంచి 30,000 లోపు అయితే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే ఇంత ఉంటుండే, బట్ ఈ ఇయర్ అయితే నాకు తెలిసి పెరిగిందో లేదో మనకైతే తెలియదు అనమాట. సో పెంచవచ్చు నాకు తెలిసి, ఎందుకంటే లైక్ ఇది ఫస్ట్ ఫేజ్ కాబట్టి మనకైతే వన్స్ ఎవరైనా పే చేస్తే కనుక, ఎవరైనా ట్యూషన్ ఫీ ఆర్ రిపోర్టింగ్ చేస్తే సో ప్లీజ్ కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ ట్యూషన్ ఫీ అండ్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ మీ సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత సో మీరు రిపోర్టింగ్ చేసినట్టు మీకు వచ్చిన కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ అయితే చేయాలన్నమాట, ఏదైతే మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రైవేట్ కాలేజీలో సీట్ వస్తే ఫీ అమౌంట్ హౌ మచ్ అన్నయ్య, నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి? ఎస్ ఫ్రెండ్, నేను చెప్పాను కదా, ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చినా, గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా కానీ సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఎంఎల్టీకి కావచ్చు అండ్ బీపీటీ కావచ్చు, ఆల్మోస్ట్ మొత్తం ప్రైవేట్ కాలేజెసే ఉన్నాయి. సో ప్రైవేట్ కాలేజెసే కానీ మీకు గవర్నమెంట్ కోట, ఇప్పుడు మీకు మనకి వైఎస్ఆర్ యూహెచ్ఎస్ తరపున వచ్చింది కాబట్టి, సో మీకు కన్వీనర్ కోటాలో సీట్ వచ్చింది కాబట్టి మీది గవర్నమెంట్ సీటే, కానీ చదివేది కేవలం ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నారనమాట. సో అలాంటప్పుడు గవర్నమెంట్ చేసినటువంటి ఫిక్స్డ్ అమౌంటే ఉంటుంది. మేనేజ్మెంట్ వాళ్ళ లెక్క 10-15 lakhs ఉండదు, సో మనకి థౌజండ్స్లోనే ఉంటుంది. సో ఆ అమౌంట్ అయితే మీరైతే పే చేయాలి ట్యూషన్ ఫీ రూపంలో. సో ఫస్ట్ ఇయర్ మాత్రమే, సెకండ్ ఇయర్ నుంచి మీకైతే జేవిడి అయితే పడుతుంది. సో జగనన్న విద్యా దీవెన ఆర్ స్టేట్కి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అయితే వస్తుంది. సో దానికి ఏం పర్లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు ఎంఎల్టీ ప్రైవేట్లో వచ్చినా, బీపీటీలో వచ్చినా కానీ మీకు వచ్చేది కన్వర్ట్ సీట్ కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో అండ్ నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి అంటే, మీ దగ్గర ఉన్నటువంటి మీ మండలికి సంబంధించినటువంటి ఎంఆర్ ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి సో మీరైతే గ్యాప్ సర్టిఫికేట్కి అయితే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో వాళ్ళు వెంటనే ఇస్తారంటే అప్పుడప్పుడు వెంటనే ఇస్తారు, అప్పుడప్పుడు టైం అయితే తీసుకుంటారు. కాకపోతే మీరైతే మనీ 500 or 1000 రూపీస్ ఇస్తే వెంటనే ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్రో, వచ్చిన సీట్ నచ్చకపోతే ఎలా రిపోర్ట్ చేయాలో ఎక్స్ప్లెయిన్ బ్రో. నాకు వచ్చిన సీట్ నచ్చలేదు బ్రో, సెకండ్ ఫేజ్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నా బ్రో, సో ప్లీజ్ రిపోర్ట్ ప్రాసెస్ చెప్పు బ్రో అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే మీరు ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు మీకు సీట్ వచ్చింది కదా, సీట్ వచ్చిన తర్వాత మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, మీ అప్లికేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఫర్దర్గా మీరు సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్కి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే మిమ్మల్ని అయితే మొత్తంగా ఎలిమినేట్ చేసేసారు, లైక్ క్యాన్సిల్ చేసేసారు మీ అప్లికేషన్. సో ఎవరికైనా మనం ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్స్ వచ్చినాయో, కాలేజ్ నచ్చకపోయినా మీరైతే తప్పకుండా రిపోర్టింగ్ అయితే చేయాల్సిందే. సో వన్స్ రిపోర్టింగ్ చేయలేదు అంటే మీ అప్లికేషన్ అయితే క్యాన్సిల్ చేసేసారు. ఫర్దర్గా మీరైతే సబ్సిక్వెంట్ ఫేజ్కి అయితే వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికైతే మీకైతే ఉండదన్నమాట వీళ్ళు. సో పక్కగా అందరూ అయితే రిపోర్టింగ్ చేయండి, మన సబ్స్క్రైబర్స్కి అయితే చెప్తున్నాను ముఖ్యంగా. సో అన్న మోహన్ బాబు యూనివర్సిటీలో సీట్ వచ్చింది, బీపీటీకి ఆ కాలేజ్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. ఎస్ ఫ్రెండ్, కొత్తగా లాస్ట్ ఇయర్ మనకైతే ఎస్టాబ్లిష్ చేసినారు. సో మోహన్ బాబు యూనివర్సిటీ బాగుంటుంది, కొత్త కాలేజ్ కాబట్టి చాలా బాగుంటుంది, ఏం పర్లేదు, రిపోర్టింగ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి, సార్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాకపోతే సెకండ్ ఫేజ్లో వస్తాయా, ప్లీజ్ రిప్లై బ్రో అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ ఏంటి అంటే మనకి లైక్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, సో మార్క్స్ పరంగా కావచ్చు, రిజర్వేషన్ పరంగా కావచ్చు, సో ఏదో ఇతర కారణాల వల్ల ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు. సో దట్స్ ఓకే. సెకండ్ ఫేజ్లో సీట్ వస్తుందా అంటే ఎస్ ఫ్రెండ్, సెకండ్ ఫేజ్లో సీట్ రావచ్చు, లేదా థర్డ్ ఫేజ్లో అయినా రావచ్చు. కానీ మీరు ఈ ఫేజ్లో రాలేదు, ఇప్పుడు మనకు జరుగుతున్న ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తే వస్తుందా రాదా అనేసి అపోహలో ఉండకండి. ఎప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే అప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే సో లైక్ మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళకి సెకండ్ ఫేజ్లో కూడా సీట్స్ వచ్చినాయి. సో ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో కలిపి సీట్స్ రాని వాళ్ళకి మోపా ఫేజ్లో థర్డ్ ఫేజ్లో కూడా సీట్స్ వచ్చినాయి. సో అందుకోసం చెప్తున్నాను నేను. అలాగే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి చూస్తే పర్ఫ్యూమ్ టెక్నాలజీ స్కోప్
ఇప్పుడు ఎలా ఉంటుందో కొంచెం చెప్పండి బ్రో అంటున్నారు. సో ఇది వెంటిలేషన్కి రెస్పిరేషన్కి సంబంధించింది కాబట్టి పర్ఫ్యూమ్ టెక్నాలజీకి అంటే ఇప్పుడు ఫ్యూచర్లో అయితే చాలా స్కోప్ అయితే పెరుగుతుంది ఫ్రెండ్స్ డే బై డే. సో పారామెడికల్లో ఉన్నటువంటి కోర్సెస్కి ఏ కోర్సెస్కి అంత తక్కువ డిమాండ్ ఏం లేదు, లైక్ ఎక్కువనే పెరుగుతుంది రోజు రోజుకి. మెడికల్ స్ట్రీమ్లో చాలా కోర్సెస్కి అయితే డిమాండ్ అయితే ఉంది. సో ఇది పర్ఫ్యూమ్ టెక్నాలజీ అనేది కొత్త కోర్స్ కొత్తగా మనకైతే పెట్టినారనమాట ఈ ఇయర్. సో ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఈ కోర్స్కి కూడా. మీకు నచ్చితే పర్లేదు చేసేసేయండి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే అన్నయ్య గ్యాప్ సర్టిఫికేట్ కన్ఫర్మ్గా ఉండాలా? గ్యాప్ సర్టిఫికేట్ కన్ఫర్మ్గా ఉండాలి అంటే మీకు ఇన్ కేస్ 12th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత 1 year ఆర్ 2 years గ్యాప్ వచ్చి ఉంటే సో తప్పకుండా మీరైతే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సో ఇప్పుడు రిపోర్టింగ్ చేసే టైంలో మీకు అంతగా ఇప్పుడు వీలు అవ్వలేదు అంటే రిపోర్టింగ్ ఫస్ట్ చేసేసేయండి. సో ఆఫ్టర్ క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఇస్తామని అయితే చెప్పండి, వాళ్ళైతే రిపోర్టింగ్ అయితే చేసేసుకుంటారు. సో గ్యాప్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఫర్ ఫీజ్ రియంబర్స్మెంట్ పర్పస్కి. సో కాలేజ్ వాళ్ళైతే తప్పకుండా గ్యాప్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు అనమాట. సో ఇన్ కేస్ గ్యాప్ వస్తానే. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే బ్రో ఒకవేళ కాలేజ్ నచ్చకపోతే స్లైడింగ్ ఎలా చేసుకోవాలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి బ్రో అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఇక్కడ స్లైడింగ్ అంటే మనకి ఇప్పుడు కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో నచ్చలేదు, సో సెకండ్ ఫేజ్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి. అండ్ ఇక్కడ స్లైడింగ్ చేసుకోవాలి అంటే మనకి కాలేజ్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు కాబట్టి సెకండ్ ఫేజ్లో వేరే పెట్టుకోవాలి అంటే సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చే క్రమంలో ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఇవ్వకండి. సో ఆ కాలేజ్ తప్పించి మిగతా కాలేజెస్ అయితే ఇవ్వండి. సో అలాంటప్పుడు మీకు వేరే కాలేజ్ అయితే వస్తుంది అనమాట. సో స్లైడింగ్ అంటే ఏం లేదు, లైక్ చేంజింగ్ ఆఫ్ కాలేజెస్ అంటే చేంజింగ్ ఆఫ్ కాలేజెస్ అనమాట. సో వెబ్ ఆప్షన్స్ ఏదైతే మనకి ఇస్తారో ఆ వెబ్ ఆప్షన్స్లో మీరైతే కాలేజ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చి చూస్తే రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్ వెళ్ళొచ్చా బ్రో అని అయితే అడుగుతున్నారు. నో ఫ్రెండ్స్, రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ ఫేజ్కి అయితే వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ రిపోర్టింగ్ చేయకుండా ఉంటే మాత్రం మీ సీట్ అయితే మీ అప్లికేషన్ అయితే క్యాన్సిల్ అయితే అయిపోతుంది. సో ఫర్ దట్ మీరైతే చూసుకుని అయితే రిపోర్టింగ్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటి కామెంట్స్ వీడియో. ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే లైక్ మీ డౌట్స్ అనేవి వేరే వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు సో మన వీడియోస్ రూపంలో. సో ఫర్ దట్ నేను ఇక్కడ మనం డిస్కస్ చేసిన కామెంట్స్ ఏమైనా మీకు అంతగా ఇన్ఫర్మేటివ్ అనిపించలేదు అనుకోండి, కింద అయినా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మన కంటెంట్ అంతగా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, అంతగా వేరే ఛానల్సే బెస్ట్ అనేసి అనుకుంటే సో నో ప్రాబ్లం ఫ్రెండ్స్, అన్సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దానికి కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మన ఛానల్లో జెన్యూన్ కంటెంట్ వస్తే మాత్రం తప్పకుండా మీరైతే లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్. అండ్ దట్ ఈస్ ఓన్లీ మై రిక్వెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. ఇంకేమైనా కామెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా నేనైతే రిప్లై